అన్ని వసతులు, వసతి సౌకర్యము, పాఠశాల యొక్క నిర్వహణకు కావాల్సిన మిగతా హంగులన్నీ కూడా శ్రీ జనార్దనాథ స్వామి వారి ఎప్పటికీ మనం పిల్లలకి ఎప్పటికి ఏది అవసరమో తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటూ ఉంటారో అట్లాగే శ్రీ జనార్దనాథ స్వామి వారు మన పాఠశాలకి ఎప్పుడు ఏది అవసరమో, పిల్లలకు వసతి ఏ స్థాయిలో ఎప్పుడు కావాలి, అలాగే సొంత బిల్డింగ్ ఎప్పుడు కావాలి, అలాగే విద్యార్థులు ఉపాధ్యాయులు ఎప్పుడు కావాలి, ఉపాధ్యాయులు పెరిగి పెద్ద అయిన తర్వాత చదువుకి ఏ అధ్యాపకులు కావాలి అన్న యొక్క ఏదైతే సిమెట్రికల్గా అంటే ఈక్వల్గా ఎప్పుడు ఏ స్థాయిలో ఎవరికి కావాలో అన్న అవసరమో అప్పుడే అలాంటి అవసరాన్ని తీర్చినటువంటి శ్రీ జనార్దనాథ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనం ఎప్పుడు ఏ స్థాయిలో ఎవరికి కావాలో అట్లా అన్ని ఆటోమేటిక్గా మనకి ఏర్పడుతున్నాయి. పిల్లలు క్రమం చదువుకున్నారు, ఘనం చదువుకున్నారు, ఘనం తర్వాత శాస్త్రం చదువుకోవాలంటే గురువు గారు ఎవరు కావాలి అని అన్న యొక్క ఆలోచిస్తుంటే పరమాచార్య వారు మన కంచిపెట్టిన యొక్క ఆశీర్వాదంతో శ్రీ మంత్రపడి దత్తాత్రేయ శాస్త్రి గారు మనకి శాస్త్రానికి గురువు గారుగా అట్లా చెప్పేది ఏంటంటే పిల్లలకి ఎప్పుడు ఏ స్థాయిలో ఏది కావాలో ఆటోమేటిక్గా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఏర్పాటవుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరము పిల్లలు పాఠశాలలో పిల్లలు చేరడానికి కొన్ని పాఠశాలలో పిల్లలు ఉండరు, ఏ సమయన విద్యార్థులు జరగవు. మన యొక్క అదృష్టం ప్రతి సంవత్సరము మన పాఠశాలకి 8 మంది 10 మంది విద్యార్థులు కూడా తల్లిదండ్రులు పంపిస్తున్నారు. అది యొక్క మన పాఠశాల యొక్క సౌభాగ్యం. అదే ఈ సంవత్సరం కూడా మనం 10 మంది విద్యార్థుల్ని మనం ఈ పాఠశాలలో మనం చేర్చుకోవడం జరిగింది. ఇప్పటిదాకా మన దగ్గర ఎనమండుగురు ఘనపాఠులు మన దగ్గర పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఇప్పుడు 15 ఏళ్లలో వారందరూ కూడా మనం రాష్ట్రంలో కానీ కాకుండా మన కర్ణాటక, తమిళనాడు ఎక్కడ పెద్ద సంస్థలు ఏదైతే పరీక్షలు నిర్వహిస్తారో వారందరి అన్ని పరీక్షల్లో కూడా మన విద్యార్థులందరూ ఉత్తీర్ణులై పాఠశాలకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు. అలాంటి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి విద్యార్థులు కూడా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. గుణపాఠులతో పాటు ఒక 7 మంది క్రమపాఠులు, ఒక 12 మంది పైగా మూలం ఒక 10 మంది విద్యార్థుల మూలం కూడా మనం విద్య అయింది. వీళ్ళందరూ కూడా ఈ మన పాఠశాలలో విద్యార్థులకి పాఠశాలకి అనుబంధం ఏంటంటే వారు ఎంత ఏదో 3-4 క్రమపాఠులు విద్యార్థులు బయటకు వెళ్ళినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా పాఠశాల యందు అనుబంధం కలిగి వారి యొక్క పాఠశాల యొక్క ఇంకా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే ఘన అయిన విద్యార్థులందరూ కూడా ఒక 4 మన పాఠశాలలోనే ఉంటూ గురువు గారి దగ్గర శాస్త్ర పాఠాలకి చేరి శాస్త్ర పాఠం వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక శాస్త్ర పాఠం మొదలెట్టి ఒక 7 నెలలు 8 నెలలు అయింది. 7-8 నెలల్లో వాళ్ళందరూ కూడా పంచకావ్యాలు కూడా అభ్యసించారు. ఇప్పుడు శాస్త్ర పాఠం తర్కశాస్త్రం వారి గురువు గారి దగ్గర మొదలెట్టారు. ఆ చదువుకున్నట్టు విద్యార్థులందరికీ కూడా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇందాక మనం అనుకున్నాము విద్యార్థుల యొక్క ప్రవేశం. ఈ పాఠశాలలో ప్రస్తుతం సంఖ్య 54 మంది విద్యార్థులు. గత సంవత్సరం మనం 10 మంది విద్యార్థులు చేర్చుకున్నాము. ఇలా ఈ విద్యని పాఠశాల యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రధాన కారణం విద్యార్థుల తల్లిదండ్రులు. పాఠశాలను అనుసరించలేకపోతే చాలా ఇబ్బంది పడతాం. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క సంస్కారంతోనే పిల్లలు ఇలా వేద విద్య ఎందు రావటం, ఇంట్లో నేర్చుకున్న ఆచార పద్ధతులందరూ కూడా ఇక్కడికో పాటించడం, అలాగే పాఠశాల యొక్క నియమాలను కూడా తల్లిదండ్రులు గౌరవించడం రెండింటి వాళ్ళ పాఠశాల దీనికి అనుగుణంగా ఉన్నారు, పాఠశాల నియమాలు తల్లిదండ్రులు కూడా గౌరవిస్తున్నారు. ఆ ఇద్దరు గౌరవించడం వల్లనే మనం పాఠశాల యొక్క మనం పురోగతికి ప్రధానం. అట్లాగే పాఠశాల నియమాలను గౌరవిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఆ నియమాలని పాఠశాల నియమాలని అపార్థం చేసుకోకుండా ఒక్కొక్కసారి వీళ్ళు ఎందుకు చేశారు అంటే ఏదో అంతర్గతంగా ఈ నియమాలు ఎందుకు పెట్టారు అంటే అంతర్గతంగా దాని యొక్క అర్థము పరమార్థము ఉంటుంది కాబట్టి ఆ నియమాన్ని గౌరవిస్తూ ఇంకా ఈ కార్యక్రమాన్ని పిల్లలని పాఠశాలని అభివృద్ధికి
మీరందరూ కూడా దోహదం చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ వారికి కూడా సభాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ పాఠశాల జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్టు వివిధ కార్యక్రమాలలో అక్కడ తెలంగాణ సభలో కానివ్వండి, సమ్మర్ క్యాంపులో కానివ్వండి, మన రాయలసీమ సభలు, వీటన్నిటికీ రూపకల్పన చేసినటువంటి శ్రీ తోములూరి సాయినాథ శర్మ గారు, వారి గైడ్లైన్స్తోనే వారి యొక్క ప్రోద్బలం, వారి యొక్క ఇప్పుడు ఈ పని ఇప్పుడు చేయాలి మన యొక్క సలహాలు ఇవ్వటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ముందుకు జరగడానికి చేస్తున్నటువంటి తోములూరి సాయినాథ శర్మ గారికి కూడా సభాముఖంగా పాదాభివందనలు తెలియజేస్తూ వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. పేద విద్యార్థులందరికీ హృదయపూర్వక ఆశీస్సులు. ఈ రోజున 16వ వార్షికోత్సవం, పాఠశాల వేదవ్యాస పాఠశాల వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇది మార్గశీర్ష మాసం, భగవంతుడికి బాగా ఇష్టమైనటువంటిది. దీంట్లో వేద పాఠశాల ఈ మార్గశీర్ష మాసంలోనే భగవద్గీత ఉపదేశించారు కృష్ణ పరమాత్మ. చాలా గొప్ప మాసం, పవిత్రమైనటువంటి వాతావరణం, వేద శక్తి, వేద శివో శివో వేద, వేదాధ్యాయి సదాశివ. అటువంటి వేదమూర్తులైనటువంటి విద్యార్థులు వాళ్ళ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ప్రత్యక్షంగా వారి పూజ చేయగలనేటువంటిది మహత్తరమైన పుణ్యం. చూడటానికి వీళ్ళందరూ వచ్చారు, అక్షంలో పాల్గొన్నారు. ఇటువంటి సమయంలో మనం పుణ్యం పోగు చేసుకోవడమే అటువంటి మహత్తరమైనటువంటిది. ప్రధానంగా ఎక్కువ టైం లేదు. స్వామివారి యొక్క జనార్దన స్వామి గారి సంకల్పం ఏంటంటే వేదాధ్యయనం వృత్తి కాదు, ఇది తపస్సు. తది తప అని చెప్పి వేదం చెప్పింది. అందువల్ల వేదాధ్యయనం ఇక్కడ పాఠశాల యొక్క ప్రధానమైన లక్ష్యం తపస్సు. ఇది వృత్తిగా కాకుండా దీనిని తపస్సుగా చేయాలనే దృష్టితోటి స్వామి వారి యొక్క వారి సంకల్పం, ఆ సంకల్పంలోనే ఈ విధంగా చేస్తుంది. విద్యార్థులు మెల్లిమెల్లిగా మొట్టమొదటిలో 7-8 మంది విద్యార్థులు, ఇవాళ 53 మంది విద్యార్థులు ఇచ్చాం. దీనికి ఒక పాఠశాల వేద భవనం ఒకటి ఏర్పడింది. చక్కగా మంచి శాస్త్రం. స్వామివారి కోరిక ఏంటంటే వేదం అధ్యయనం చేయలే కాకుండా అర్థం కూడా, అర్థజ్ఞానం కూడా కావాలి. వేదార్థ జ్ఞానం లేకపోతే ఏదంటే అర్థం లేని తప్పు వ్యర్థం అని చెప్పి, అందుకోసం ఆ వేదార్థ జ్ఞానం కూడా కావాలనే దృష్టితోటి మనకి ఆ స్వామివారు ఏర్పాటు చేసినట్టుగా దత్తాత్రేయ శాస్త్రి గారు మహానుభావులు శాస్త్ర నిధి ఆయన మనకి ఇక్కడ లభించడం. మన విద్యార్థులు కూడా మనం చాలా చూస్తూ ఉంటాం. క్రమం మోగైపోతేనే కాదు, ఏ పరిగెత్తి వెళ్ళిపోతుంది ఆ సంపాదనకి. క్రమం కళ అంటే చెప్పలే అక్కర్లేదు, మళ్ళీ శాస్త్రం వైపు ఇదేమి చూడటం లేదు. అటువంటిది ఇక్కడ విద్యార్థులందరూ కూడా చక్కగా శాస్త్రం కూడా అధ్యయనం చేయాలనేటువంటి ఏదైతే స్వామివారు సంకల్పించారో శాస్త్రజ్ఞానం దేనికి, వేదానికి అర్థాన్ని తెలుసుకున్నాం. ఆ వేద జీవిత జీవన విధానాన్ని అనుసరించడం కోసం, అందుకోసం ఏర్పడుతుందన్నమాట. ఆ విధానంలో ఈ పాఠశాల సంవత్సరాలుగా నడుస్తున్నది. భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా అభివృద్ధి చెంది కనీసం
100 మంది విద్యార్థులు ఇక్కడ ఉండి ఇది ఒక వేదిక యూనివర్సిటీగా తయారు కావాలి అనేటువంటి లక్ష్యంతో ప్రయత్నం చేయాలని చేస్తున్నాం. చాలామంది మహిళా తల్లులు మా తల్లులు అందరూ వచ్చారు. ముందర విద్యార్థుల్ని ఎవరైతే ఏరాచనం చేయడానికి పంపించిన తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయాలి. లౌకిక విద్య మనకి అభరామాలు ఇస్తుంది కానీ మోక్షాన్ని ఇవ్వదు. అట్లా కాకుండా మోక్షం ఉండటమే దేహం యొక్క లక్ష్యం కాబట్టి, మానవ జన్మ యొక్క లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించాలంటే వేద విహిత జీవన మార్గమే సాధన్యం. దానికోసం ఉన్నటువంటి మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి. ఈ అర్థకామాలు ఏవైతే ఉన్నాయో ఈ దేహంతో పోతాయి. పూర్వం మీద మనం పుణ్యం చేసుకున్నాం, ఆ పుణ్య ఫలంగా ఇప్పుడు మనం చక్కగా జీవనం చేస్తున్నాం, ఏదో కాస్త ఎదుగుతుంది. మళ్ళీ ఇప్పుడు పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మ బాగుంది. ఈ జన్మ పరంలో ఎప్పటికైనా ఒకప్పుడు ఈ కర్మ మార్గంలో ఉన్నట్లయితే ఎప్పుడో ఒకప్పుడు మోక్షం వస్తుంది. అందులో ఈ కర్మ మార్గంలో ఉండాలంటే వేద విహిత జీవన విధానం తప్పితే ఇంకో మార్గం లేదు. అందువల్ల ఈ మార్గంలో మన అందరం కూడా ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వద్దు, ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. ధర్మం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన ఇంట్లోనూ రామాయణం, భారతం, వేదం అన్నీ ఉన్నాయి, కానీ దీపారాధన చేస్తున్నాం, ధర్మం పోయింది. ధర్మం కనుక ఉన్నట్టయితే రామాయణం ఉంటుంది, వేదం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ధర్మాన్ని కనుక ఆధారం చేసుకున్నట్టయితే కోట్లుగా వెళ్ళవలసిన అవసరం లేదు. అందువల్ల ధర్మబద్ధమైన జీవన విధానానికి వేదోపిలో ధర్మంలో వేదంలో ఏం చెప్పింది ధర్మం కోసమే వేదం. అందువల్ల ఆ ధర్మంలో వేద ధర్మంలో ఉన్నటువంటి వారు చక్కగా పుణ్యం సంపాదించుకున్నాం. ఎందుకని వేదం చెప్పిన విధానం మనం ఆచరించాం కాబట్టి పుణ్యం వచ్చింది. వేదం ఏం చెప్తే ముగ్గు వేస్తే చాలు పుణ్యం వస్తుంది, దీపారాధన చేస్తే పుణ్యం వస్తుంది, తోరణ వంట కంటే ఇవన్నీ వేదం చెప్పింది వాళ్ళు ఏం చెప్తే అది పుణ్యం వచ్చేస్తుంది. చేతులారా సంపాదించుకోవాలన్నమాట. అందువల్ల ఆ సంపాదనలో మనం అందరం ప్రవర్తించి ఈ వేదాన్ని మనం అభివృద్ధి చేసి మన పిల్లలందరినీ కూడా ఈ మార్గంలో ఉంచడానికి అందరం కూడా ప్రయత్నం చేసి భవిష్యత్తులో ఈ వేద విద్యాలయం ఇది వేద విద్యాలయంగా మార్పు చెందాలి. మీరందరూ కూడా సాధించాలని మరి ప్రార్థన చేస్తున్నారు. తెలియజేస్తూ మన మధురపల్లి గురువు గారిని సత్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇలా మహాస్వామి సేవా తరఫున శ్రీ ఆత్రేయుడు గారు పాఠశాల తరఫున అధ్యాపకులు కూడా మేము సత్కరించుకుంటున్నాం. ముందుగా శ్రీ ఉపాధ్యాయులు గారు కొన్ని కార్యభారం వల్ల చుట్టాల దగ్గరికి కొంచెం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే గురువుగారు తర్వాత కూడా మన పాఠశాలకి ఎంత కమిట్మెంట్ అంటే 16 సంవత్సరాలుగా
కూర్చో. ఆవిడ ఈ పాఠశాల నిబద్ధతతో చేస్తున్నారు. వారందరికీ గురువుగారు లేకపోవడం, గురువుగారు బయటకు వెళ్ళడం వల్ల వారికి ఇప్పుడు మనం సత్కారం చేసుకోలేకపోతున్నాం. వారికి సభాపతులుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ కుప్పా సుధామ గారు, వారు గత సుమారు 5 సంవత్సరాలుగా మనకి పాఠశాలలో ఉంటూ